కొనసాగించే విధంగా పీజేఆర్ కుటుంబాన్ని ఏకగ్రీవం చెయ్యాలని నిర్ణయం జరిగింది. అందులో భాగంగానే ఆనాడు తెలుగుదేశం పార్టీ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు పీజేఆర్ కుటుంబానికి అభ్యర్థిని ఎన్నికల బరిలో పోటీ పెట్టకుండా ఏకగ్రీవంగా ఎన్నిక చెయ్యాలని ఆనాడు తెలుగుదేశం పార్టీ సహకరించి ముందుకు వచ్చింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పీజేఆర్ ఈ ప్రాంతానికి అందించిన సేవలను గుర్తించి ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎమ్మెల్యేను చెయ్యాలంటే చంద్రశేఖరరావు గారు ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలబెడితే పీజేఆర్ కుటుంబం కేసీఆర్ ను కలవడానికి ఇంటికి పోతే 3 గంటలు గేటు ముందు నిలబెట్టి ఎర్రటెండలో కల్వకుట్ట వెనక్కి పంపించి ఈ ప్రాంతంలో అభ్యర్థులు చనిపోతే ఎమ్మెల్యేలు చనిపోతే ఎన్నికలు తీసుకొచ్చిన దుర్మార్గుడే కసాయే కేసీఆర్ అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా.